సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. కళలు చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతం ఒకరు చాలా బాగా ట్రెండ్ అవుతున్నారు తన కళతోటి. తను ఎవరో కాదు, రేవతి గారు. కానీ మీరు వేసే ఆర్ట్స్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉన్నాయి. వాటర్లో వేయడం, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? అంటే మా ఊరిలో ఇంటి పక్కనే రామాలయం ఉండేది. ఆ రామాలయం దగ్గర నేను రోజు ముగ్గు పెడుతూ ఉండేదాన్ని. ఐడియా వచ్చిందనమాట, ఇలా కూడా వేయచ్చు కదా అని. అలా వేస్తూ వస్తున్నాను. అందరికీ బాగా నచ్చి బాగా అభిమానిస్తున్నారు. ఎక్కువగా మీది బాగా వైరల్ అయింది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామిది నామం వీడియో. అవునా? మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. ముందు రోజు కూర్చుని స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామిది వేద్దామని. లాస్ట్లో నామం పెట్టేటప్పుడు కాస్త ఎక్కువ పడింది అనమాట కలర్. మనకి ఎడిటింగ్ తెలుసు, సో దానిలో ఎడిటింగ్ చేసి కవర్ చేసేయచ్చు. కానీ ఇవి కలుపుతుంటే నామం మాత్రం సపరేట్గా తిరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఒక ఆర్టిస్ట్ డెవలప్ అవ్వాలి అంటే చాలా టఫ్. ఆ జర్నీ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. నా 10th క్లాస్ అయిన తర్వాత హాలిడేస్లో ఆర్ట్ స్టార్ట్ చేశాను. ఒక బుక్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు 15 బుక్స్ అయినాయి మొత్తం. ఆ పని నేను చేసుకుంటేనే ఈ సోషల్ మీడియా కూడా మెయింటైన్ చేసుకునేదాన్ని. ఫస్ట్లో వ్యూవర్షిప్ రాలేదని చెప్పి బాధపడ్డము, ఆపేయడము అలాగా ఏమన్నా జరిగిందా? వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అసలు వీడియోస్ చేయడం అవన్నీ కుదరలేదన్నమాట. నా ప్రాబ్లమ్స్, నా ఆర్ట్ని ఎక్కడ బ్యాక్వర్డ్ చేయకూడదు. కానీ అలాంటి వాళ్ళకి రావాల్సిన సపోర్ట్ చాలా ఈజీగా చేసే వాళ్ళకి వస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆర్ట్ విలువ తెలియని ఆర్టిస్టులు కొంతమంది తయారవ్వడం, దాన్ని బట్టి మనుషులకి విలువ ఇవ్వాలి ఆర్టిస్ట్కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. కళలు చాలా రకాలు ఉంటాయి. అందులో ఆర్ట్స్లో మనకి మెయిన్గా డ్రాయింగ్లో చాలా రకాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒకరు చాలా బాగా ట్రెండ్ అవుతున్నారు తన కళతోటి. తను ఎవరో కాదు, రేవతి గారు. తనతో మాట్లాడి ఆమె కళ గురించి ఆమె మాటల్లో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది ఆర్ట్స్ వేస్తూ ఉంటారు, కానీ రంగోలి వేసే దాంట్లో కూడా చాలా రకాలు వేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డిజైన్స్ వేస్తారు, లేకపోతే ఆర్ట్స్ లాగా వేస్తూ ఉంటారు. కానీ మీరు వేసే ఆర్ట్స్ చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉన్నాయి. వాటర్లో వేయడం, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? అంటే మా ఊరిలో ఇంటి పక్కనే రామాలయం ఉండేది. అది కలిదిండి అనమాట. సో ఆ రామాలయం దగ్గర నేను రోజు ముగ్గు పెడుతూ ఉండేదాన్ని. ఇలా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు కలర్స్తో వేసేదాన్ని. ఒకసారి వాటర్ పక్కనే ఉన్నాయి, కలర్స్ వేస్తూనే హ్యాండ్ వాష్ కానీ చేయి దాని మించి తీసుకువెళ్తే కలర్ అందులో పడింది. సో ఇది ఫ్లోట్ అవుతుంది, ఐడియా వచ్చిందనమాట, ఇలా కూడా వేయచ్చు కదా అని. సో అప్పటి నుంచి ట్రయల్స్లో ఉన్నాను. ఈ ఇయర్ శివరాత్రికి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అర్ధనారీశ్వర్ది వేసాను ఫస్ట్. అదే ఫస్ట్ వీడియోనే చాలా మందికి రీచ్ అయింది. ఇంకా కమెంట్స్లో నన్ను అడుగుతూ వస్తున్నారు, పలానా రంగోలి వేయండి, పలానా దేవుడిది వేయండి అని. అలా వేస్తూ వస్తున్నాను. అందరికీ బాగా నచ్చి బాగా అభిమానిస్తున్నారు. అవును. ఓకే, మా కోసం ఒకసారి స్టార్ట్ చేస్తారా? మిగతా అంతా కూడా మనము ఆర్ట్ వేసుకుంటూ మాట్లాడుకుందాం. షూర్ అండి, వేస్తాను. ఓకే, స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడు, అవును, ఈ వీడియో కూడా చూసాను. స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా నమస్కారం చేసుకొని చేస్తూ ఉన్నారు. మామూలుగా మాకు కూడా మేకప్ వేసేటప్పుడు ఫస్ట్ నామం పెట్టుకొని తర్వాత మీరు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ మీకు కూడా తెలుసు కాబట్టి. నేను పళ్ళెం పైన చేతిలో దీపాలు పెట్టుకుని, తలపైన దీపాలు పెట్టుకుని కూడా కూచిపూడి చేసేదాన్ని. అండ్ కళని ప్రదర్శించడానికి యూజ్ చేసే ప్రతిదీ దైవంతో సమానంగా భావిస్తాం కళాకారులు. సో పెన్సిల్ స్కెచ్ వేసిన పేపర్కి, పెన్సిల్కి నమస్కారం చేసుకుంటాను. ఇలా కూడా అలా అలవాటు అయిపోయింది అనమాట. యా, మీరు కథక్ కూచిపూడి డాన్సరా? కూచిపూడి డాన్సర్. సో కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీరు? మా అమ్మకి ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ మీద నాకు 5 years అప్పటి నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి చేయించేవాళ్ళు. ఓకే, ఇంకా అలా కూచిపూడి ఒక 350 స్టేజ్ షోస్ అయితే ఇచ్చాను. ప్రస్తుతం మ్యారేజ్ అయిన తర్వాత ఆగిందనమాట పర్ఫార్మెన్స్. ఓకే, మళ్ళీ చేయాలని అనుకుంటున్నారా? మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వీడియోస్లో కూడా చేస్తున్నాను. అవును, రీల్స్లో కానీ షార్ట్స్లో వాటిలో నాకు చేయాలనిపించినప్పుడు చేస్తున్నాను అనమాట.
ఎక్కువగా మీది బాగా వైరల్ అయింది ఏంటి అంటే వెంకటేశ్వర స్వామిది నామం వీడియో. అవునా? మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు. సో అది ఒకసారి చెప్పండి దాని గురించి. ముందు రోజు కూర్చుని స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామిది వేద్దామని. అది వేస్తున్నాను. ప్రతి దేవుడిది నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో కూడా. లాస్ట్లోనే బొట్టు పెట్టి ఫినిష్ చేస్తాను అనమాట. ఓకే. ఎందుకంటే అదొక సెంటిమెంట్గా దేవుడికి డైరెక్ట్గా మన ఫోటోలకి పూజ చేసేటప్పుడు ఎలా అయితే బొట్టు పెడతామో సేమ్ అలా ఫీల్ అవుతాను నేను. అలా బొట్టు పెట్టి ఇన్వైట్ చేసినట్టు దేవుడికి నమస్కారం చేసుకుంటా. ఆ రోజు కూడా అలానే అయింది. కంప్లీట్గా ఫినిష్ అయింది. కిరీటం కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువసేపు రియలిస్టిక్గా ఉండడానికని డీటెయిలింగ్ చేశా. తర్వాత ఏమైంది, లాస్ట్లో నామం పెట్టేటప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి. లాస్ట్లో నామం పెట్టేటప్పుడు కాస్త ఎక్కువ పడింది అనమాట కలర్. అది వాటర్లోకి దిగిపోయి వాటర్ బయటకు వచ్చేస్తుంది. అది కంప్లీట్ చేయడానికి నాకు 4.5 hours టైం పట్టింది. ఓకే. కానీ లాస్ట్లో అలా అయ్యి నేను ఇంకా ½ an hour ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసా దానికోసం, కవర్ చేద్దాము అని. అయినా కవర్ అవ్వట్లేదు. చాలా ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగా ఇన్ని గంటలు కష్టపడ్డాను, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అని. సరే ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఎడిట్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు, మనకి ఎడిటింగ్ తెలుసు. సో దానిలో ఎడిటింగ్ చేసి కవర్ చేసేయచ్చు. కానీ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. అలా సరిగ్గా కంప్లీట్గా రాని దాన్ని నేను ఎడిట్ చేసి ఇట్లా పోస్ట్ చేయడం సాటిస్ఫాక్షన్ లేక నేను మళ్ళీ వేద్దాము, అయితే అయింది, మళ్ళీ కంటిన్యూ చేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. మళ్ళీ ఒక 4.5 hours వేశాను. సో నైట్ మార్నింగ్ 10:30కి కూర్చున్న దాన్ని నైట్ 7 o'clock వరకు అట్లా రంగోలితోనే 2 వేయడానికి 4 to 8 hours. సో ఆ 2 వేసిన తర్వాత ఆ నైట్ ఇంకా అలా వెంకటేశ్వర స్వామిని చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి తీయబుద్దిగాల అలా ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు యూట్యూబ్లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఓ సూపర్. థ్యాంక్ యూ. ఆ రోజు ఇంకా అది మార్నింగ్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది అయిపోయిన వెంటనే మనకి ఇట్లాగా ఒక శుభవార్త అనుకోవచ్చు. శుభం లాగా అదొక విష్ లాగా అనిపించింది నాకు. సేమ్ నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వేరేది వేద్దాము అని ఇది తీసేటప్పుడు నమస్కారం చేసుకుని కలుపుతున్నా. ముందు రోజు వేసిన నామం ఎంత కష్టపడినా సరే బయటకు వచ్చేసిన వాటర్, ఇవి కలుపుతుంటే నామం మాత్రం సపరేట్గా తిరుగుతుంది. నాకు అసలు మొత్తం చెదిరిపోయింది. నామం మాత్రం అట్లాగే నీళ్ళల్లో అలాగా తిరుగుతూ ఉంది. మీరు కదిలిచ్చినా కూడా, నీళ్ళు కదిలిచ్చినా కూడా నామం మాత్రం కదలట్లేదు. అది చూసి చాలా సంతోషం వేసింది నాకు. అండ్ నేను ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఆ రోజు మార్నింగే సబ్స్క్రైబర్స్ రౌండ్ ఆఫ్ చూసి ఇంతమంది సపోర్ట్ ఇదంతా చూసి చాలా సంతోషంగా అనిపించింది. నిన్న పడిన కష్టం అంతా మర్చిపోయాను అనమాట నేను ఆ ముందు రోజు. మీరు ఆ వీడియోలో కూడా చెప్పారు, ఏంది నాతో ఆడుకుంటున్నావా ఇట్లాగా అని చెప్పి. ఇంకా చాలా సంతోషం అనిపించింది. కొంతమంది ఆ వీడియో చూసి మీరు ఏదో ఫేక్ పెడుతున్నారు, కింద ఏదో పేపర్ పెట్టారు, లేకపోతే విజువల్స్ చూసాం కదా, డైరెక్ట్ గా చూస్తున్నాం కదా, అంటే చాలా అవలీలగా వేసేస్తున్నారు. ఏదో పేపర్ మీద వేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ వాటర్ మీద వేస్తున్నట్లుగా ఆ ఫీలింగ్ లేదు. అంటే ఇప్పుడు నేను కూడా ఆర్టిస్ట్ని కాబట్టి అంటున్నాను, ఇప్పుడు మాట్లాడుతూ చేయడం అనేది ఇట్స్ ఎ టఫ్ టాస్క్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు చెప్పాలి, దాన్ని కరెక్ట్గా చెప్పాలి ఒకటి, అండ్ అక్కడ కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి ఇట్స్ ఎ టఫ్ టాస్క్. చూసే వాళ్ళకి అర్థం కదా, వేసేస్తుంది అని అనుకుంటారు. బట్ రెండు కాన్సన్ట్రేటెడ్గా చెప్పాలి కదా. యా, మల్టీ టాస్కింగ్. అండ్ యు ఆర్ ఆల్రెడీ మల్టీ టాస్కర్. అంటే డాన్సర్, సింగింగ్ కూడా చేస్తారు కదా. ఒక పాట మా కోసం. పూలా నేనే నవ్వుకోవాలి, గాలినే నేనై తేలిపోవాలి, చింతలే లేక చిందులేయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి, చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాస, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ.
వావ్! అసలు మీరు ఆపొద్దండి. పాడుతూనే ఉండండి. నేను అలాగే వింటూ ఉంటాను. ఇంకా మీ రీల్స్‌కి వేరే మ్యూజిక్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పాడుతూ ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు జనాలు. చాలా పాడారసలు. థ్యాంక్ యూ. అసలు ఏమంటారు నిజంగా అంటే కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ నిజంగా చెవుల్లో తేనె పోసినట్లుగానే ఉంది నాకు మీరు పాడుతూ ఉంటే. థ్యాంక్స్ అండి. చాలా పాడారు. థ్యాంక్ యూ. మీ ఆర్ట్స్ కూడా నేను చూసాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒక ఆర్టిస్ట్. ఈ ప్లేస్‌లో కూర్చొని కూడా ఏదో రోజు మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు వాయిస్ ఆర్టిస్ట్ కూడా అన్నారు కదా. సో ఏ మూవీస్ ఏమైనా చేశారా? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. డైలాగ్ ఆర్టిస్టే. స్క్రీన్ పైన కొన్ని యాక్ట్ చేశాను. మెయిన్ రోల్స్ చేశాను. మూవీస్‌లో ఒక 8, 10 రౌండ్ ఆఫ్ ఒక 15 వరకు సీరియల్స్ చేశాను. చిన్న మూవీస్లో అయితే మెయిన్ రోల్స్ వచ్చాయి. పెద్ద మూవీస్లో అయితే కాస్త హీరోస్తో వాళ్ళతో రిలేటివ్ లానో లేకపోతే ఇంట్లో మెంబర్ గాను చిన్న రోల్స్ అవి చేశాను. ఏ మూవీస్లో చేశారో ఒకసారి చెప్తారా? భగవత్ కేసరిలో చేశాము. అండ్ గుంటూరు కారం ఫస్ట్ హాఫ్లో స్టోరీ కొంచెం షూట్ క్యాన్సిల్ చేశారు చేసిన దాన్ని. అందులో చేశాము. అండ్ ఖుషి మూవీలో లాస్ట్ సీన్లో చేశాము. విజయ్ దేవరకొండ గారి. అండ్ ఇంకా లక్కీ భాస్కర్లో చేసాము బ్యాంక్ ఎంప్లాయీ కింద. ఇంకా చాలా ఉన్నాయి అట్లా గుర్తు రావట్లే కొన్ని. ఇంకా బాధ్యత అనే మూవీలో. అంటే మీరు ఎలాగ ఆడిషన్స్కి వెళ్తారా? వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? ఎలా ఉంటుంది? నేను ఈ సావిత్రి గారి వీడియోస్ త్రూ నాకు ఛాన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. తర్వాత షూట్స్కి వెళ్ళిన తర్వాత వీడియో కూడా చాలా బాగుంది. ఇంకా అంటే పాతకాలంది లాగా ఎంత బాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. దానికి ఏమన్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చేశారా వర్క్? లేదు, నేనే ఇంకా కెమెరా ముందు ఒక్కదాన్నే కెమెరా సెట్టింగ్ కానీ లైట్ కానీ ఐ మేకప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మేకప్ అంతా నేనే మొత్తం. అంటే క్లాసికల్ డాన్స్ కి నేనే మేకప్ వేసుకునేదాన్ని. సో ఆ ఎక్స్పీరియన్స్ త్రూ ఇవన్నీ ఇంకా ఇంట్లో ఒక్కదాన్ని చేస్తూ ఉంటాను అనమాట. అసలు మీ దగ్గర ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయి ఒకసారి లిస్ట్ ఇస్తే మేము రాసుకుంటామండి. పెన్సిల్ ఆర్ట్ ఉంది, ఆర్కలిక్ వేస్తాను, ఓకే, వాటర్ పెయింటింగ్ కూడా వేస్తాను, ఆయిల్ పెయింటింగ్ కూడా వేస్తుంటాను. వాటర్ పెయింటింగ్ ఇదేనా? ఇది కాదు, వాటర్ పెయింటింగ్. ఓకే, వాటర్ కలర్స్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ వేస్తున్నాను, క్లాసికల్ డాన్స్, సింగింగ్, డబ్బింగ్ కూడా చెప్పొచ్చు యాక్చువల్లీ మీరు. నా వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ చెప్తుంటాను. సో ఇవన్నీ చేస్తాను చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ కూడా చాలా ఇష్టం నాకు. వీడియో ఎడిటింగ్ మీరే చేసుకుంటూ ఉంటారు. ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఇంకా బాబుకి మేక్ ఓవర్స్ చేయడం, గెటప్స్ వేసి రెడీ చేయడం, మేకప్ చేయడం, ఇవన్నీ కూడా. ఒక పని చేయండి, మీరు ఏం లేదు, మీ పేరుంది కదా రేవతి గారు అని కాకుండా సరస్వతి గారు అని పెట్టేసుకోండి. ఫిక్స్ సెట్ అయిపోతుంది మీకైతే. ఎందుకంటే ఇన్ని కళలు ఉండే సరస్వతి గారికే కాబట్టి మీకు సెట్ అయిపోతుంది అలాగా. సో ఇన్స్టాగ్రామ్లో ఒక ఆర్టిస్ట్ డెవలప్ అవ్వాలి అని అంటే చాలా టఫ్. వ్యూవర్షిప్ అనేది అంత ఈజీగా రాదు. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు కూడా తెలుసు కాబట్టి, అంటే నేను మళ్ళీ చెప్తున్నానని కాదు, నేను ట్రై చేశాను కాబట్టి ఆర్ట్ నుంచి మనం వ్యూవర్షిప్ తెచ్చుకోవాలి అని అంటే అది ఈజీ టాస్క్ కాదు. అది కూడా ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒకరు ఈ రోజు పెట్టారు వదిలేశారు అని అంటే అవ్వదు, కన్సిస్టెన్సీగా ఉండాలి. సో మీకు ఇప్పుడు అంత 100K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చారని అయితే నేను అనుకోవట్లేదు. ఆ జర్నీ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. నేను నా 10th క్లాస్ అయిన తర్వాత హాలిడేస్లో ఆర్ట్ స్టార్ట్ చేశాను. ఒక బుక్ స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు 15 బుక్స్ అయినాయి మొత్తం, పెయింటింగ్స్ కానీ స్కెచెస్ కానీ. అయితే తర్వాత అలా ఖాళీ ఉన్నప్పుడు వేస్తూ ఉండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత బాబు పడుకున్న టైంలో ఇలా ఆర్ట్స్ వేస్తూ ఉండేదాన్ని. కాస్త గ్యాప్ దొరికితే ఏదో ఒకటి నన్ను నేను కాస్త డెవలప్ చేసుకుందాము, నేను చేస్తున్న ఆర్ట్లో కొత్తగా ట్రై చేద్దాము, ఇలాంటివన్నీ ఆలోచిస్తుండేదాన్ని. ఇంకా డే బై డే ఏదో ఒకటి కొత్తగా చేయడం, దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు కదా యూట్యూబ్లో, నలుగురికి చూడొచ్చు, లేకపోతే నాకే మెమరీగా ఉంటుంది అని అప్లోడ్ చేసేదాన్ని. అలా బాబు పుట్టిన తర్వాత 6 years నుంచి నేను స్టార్ట్ చేశాను ఆర్ట్స్ని. ఇప్పటి వరకు ఏమి రీచ్ ఏం లేదు. సో చాలా క్రేజియస్ట్ థింగ్స్ని ఫాలో చేస్తుంటే కాస్త ఆర్టిస్ట్గా ఒక పక్కన బాధ అనిపించేది అనమాట. మనం ఇంత కష్టపడుతున్నాము, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం ఎవరు ముందుకు రాలేదు. వీడియోస్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, మనకి ఇట్లాంటి ఆర్ట్కి కానీ సపోర్ట్ రావట్లేదని అనిపిస్తుంది.
సో అయినా తెలిసిన వాళ్ళ వరకు చూసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు. సో నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నాను. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వ్యూస్ కోసమో కాదులే, నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఇది చేద్దాము అని ఇలా చేస్తూనే ఉన్నాను. తర్వాత ఈ ఆర్ట్స్ రంగోలీ వేయడం, మా గుడి దగ్గర రంగోలీ వేసినవి అవి వీడియోస్ కొంచెం వ్యూస్ పెరగడం స్టార్ట్ అయినాయి. తర్వాత ఈ వాటర్ ఆర్ట్స్కి అయితే ఫస్ట్ వీడియోనే బాగా రీచ్ అయింది. ఇంకా అందరూ ఇలా సపోర్ట్ చేస్తుండడంతో ఇప్పటికీ నలుగురిలోకి వచ్చినాయి అనమాట ఈ ఆర్ట్స్ వీడియోస్ కానీ, లేకపోతే నేను ఫలానా ఈ ఆర్టిస్ట్ అని షూట్స్కి వెళ్ళేదాన్ని, ఆ వ్లాగ్స్ ఇవన్నీ అప్లోడ్ చేసేదాన్ని. నా పని నేను చేసుకుంటేనే ఈ సోషల్ మీడియా కూడా మెయింటైన్ చేసుకునేదాన్ని. ఓకే, అంటే మీరు ఫస్ట్లో వ్యూవర్షిప్ రాలేదని చెప్పి బాధపడ్డము, ఆపేయడము అలాగా ఏమన్నా జరిగిందా? అంటే వ్యూవర్షిప్ గురించి ఆలోచించకుండా కంటిన్యూస్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశారా? ఆ మధ్యలో బ్రేక్ అంటే మధ్యలో కొన్ని సిచ్యువేషన్ల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అసలు వీడియోస్ చేయడం అవన్నీ కుదరలేదన్నమాట. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. నా ప్రాబ్లమ్స్, నా ఆర్ట్ని ఎక్కడ బ్యాక్వర్డ్ చేయకూడదు, సో ఇవి మాత్రం ఇలానే కంటిన్యూ చేద్దాము అని తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడప్పుడు అప్లోడ్ చేసేదాన్ని. ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడం, ఈ వ్యూస్ రీచ్ వచ్చే ముందు. సో అంత బాగానే ఇప్పటికి కొంచెం సెట్ అయింది ఛానల్. మీరైతే రోడ్డు మీద వేసేసినట్లుగా ఈజీగా వేసేస్తున్నారు. ఫస్ట్ ఒక రోడ్ వేసేసుకున్నారు, దాని మీద రోడ్ మీద వేసుకున్నట్లుగా ఈజీగా వేసేస్తున్నారు. చాలా మంది అడిగేది ఏంటంటే నేను ఏదో సపరేట్ గా కలర్స్ లేదా కలుపుతున్నాను, నార్మల్ రంగోలీ చూస్తున్నాను కదా. లేదు, నార్మల్ గా దొరికేవే. చాలా సార్లు చెప్పేదాన్ని అందరికి, అయినా సరే వాళ్ళు అడిగే కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ టెక్నిక్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే మీరు తక్కువ తీసుకుంటున్నారా? ఫిల్ చేసినప్పుడు చాలా ఈజీగా ఫిల్ చేస్తారు. అంటే వాటర్ మీద ఫిల్ చేస్తే డౌన్కి వెళ్ళిపోవడమో లేకపోతే పక్కకి వెళ్ళడమో ఇంకేదైనా అవుతుంది, కానీ ఫిల్లింగ్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత, ఒక లేయర్ అయిపోయిన తర్వాత దాని మీద వేయడం కొంచెం పర్వాలేదు, కానీ ఆ ఫిల్లింగ్ కూడా మీరు ఈజీగా చేశారు కదా. ఆ టెక్నిక్ ఏంటి? మనం ఎంత తేలికగా అంటే మనం చేసే పనులు కూడా, అది నాకు వర్డ్ రావట్లేదు, చాలా సెన్సిటివ్గా అలాగా వేస్తూ ఉండాలన్నమాట. స్లో మోషన్లో, లేకపోతే అదే సెన్సిబుల్గా. మనం పిల్లల్ని అలా కేర్ చేసుకుంటాం మృదువుగా, అలా అనమాట. వాటిని అంత జాగ్రత్తగా మనం వేసేదాన్ని బట్టి అవి అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్గా ఇట్లా వేసామనుకోండి కిందకి వెళ్ళిపోతాయి అందులో. సో అది మన చేతిలో ఉంది అంతా కూడాను. మన చేతిలో మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆ ఫాస్ట్ అండ్ స్పీడ్ అనేది మన చేతిలో కంట్రోల్ చేసుకుంటూ వేయాలి. జనరల్ గా మనం రంగోలీ వేసినట్లుగా ఫాస్ట్ గా వేస్తే అవ్వదు. ఆ ఫాస్ట్ స్పీడ్ టెక్నిక్ తో అయితేనే స్లోగానే చేసుకోవచ్చు అంటారు. అండ్ ఇంకోటి ఫ్యాన్ గానీ ఏమి ఉండదు అనమాట. ఓకే, అవి వేసేటప్పుడు వీటిలో పౌడర్స్ కదా, గాలికి ఎగిరిపోతుంటాయి. వేసేటప్పుడే గాల్లోంచి పక్కకి ఎగురుతుంటే పక్క దాని మీద పడతాయి. సో నేను ఇది ఎన్ని గంటలు అయితే వేస్తుంటానో, ఇంత స్లోగా వేస్తూ అసలు ఏసీ కానీ లేకపోతే డోర్ విండో ఓపెన్ చేయడం కానీ ఏది ఆన్ చేసుకోను. ఫ్యాన్ ఉండదు, ఏముండదు. అంతసేపు మీరు కెమెరా ఆన్ చేసుకోవడం కూడా ఉండాలి, ఛార్జింగ్ అది ఉండాలి. చాలా పెద్ద టాస్కే అండి ఇది, అంత ఈజీ కూడా కాదు కదా. అవును. ఇప్పుడు నార్మల్ ఆర్టిస్టులు అంటే మీరు అన్నట్లుగా లైట్ సెటప్ అంతా పెట్టుకుంటారు, ఏసీలో కూర్చోవచ్చు, ఇంకెక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకొని చేసుకోవచ్చు. ఇది అలా కాదు. కానీ దీనికి ఫ్లోటింగ్ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా రిస్క్ అనిపించిందా? స్టార్టింగ్లో రిస్క్ అనేది నాకు ఈ ఫస్ట్ టైం నామం ములగడం ఇవే కాస్త బాధ అనిపించాయి. తర్వాత ఏం లేదు. కాకపోతే నన్ను కొన్ని అడిగారనమాట, మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లిది ఇట్లాంటివి కొన్ని రంగోలీస్ అడిగినప్పుడు ఫుల్ బాడీ వేయాల్సి వచ్చేది. అప్పుడు నేను స్టార్టింగ్ ఇదే ప్లేట్ అనమాట, నాకు ఇప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉందని కొంచెం చిన్నది తెచ్చాను. సో రీసెంట్ గా కొంచెం పెద్దది తీసుకున్నారు, అది బరువుగా కూడా ఉందని చెప్పారు. చాలా పెద్దది తీసుకున్నా. వాళ్ళు అడిగే రిక్వెస్ట్లకి నేను వేసేది చిన్నగా అవుతుంది. నాకేమవుతుంది, ఈ ప్లేట్లోనే అంత చిన్న బొమ్మలో ప్రతిదీ పింటు హెడ్ టు టో అన్నీ డ్రా చేయాలి అంటే చాలా కష్టమేది. ఇవేమో శాండ్ పార్టికల్స్, ఇంత ఒక్కటి డ్రాప్ ఎక్కువ పడినా సరే మనకు లుక్ అంతా మారిపోతుంది. సో నేను ఎంత జాగ్రత్తగా దాన్ని డీటెయిల్ చేయాలంటే నాకు చాలా కష్టమయ్యేది. ఐస్లో ఐ బాల్స్ని డ్రా చేయాలన్నా దగ్గరగా ఒక 2-3 అలా లెక్క పెట్టుకుని ఇసుక రేణువుని దగ్గర తీసుకుని అసలు వేసేటప్పుడు ఒక్కోసారి పక్కకు పడిపోతూ ఉండడం ఇలాంటివి జరిగాయి. సో ప్లేట్ చిన్నగా అయ్యి చిన్న ఫేసెస్ని డ్రా చేయాలన్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని.
ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తూ ఉంటే మనకి బాధ అవుతుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ అని చెప్పాం. అవునవును. క్రింజ్ కంటెంట్ పక్కన పెట్టేద్దాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఆర్టిస్ట్ గురించి మీరేమంటారు? ఫస్ట్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడదాం, తర్వాత ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడదాము. ఓకే. సో ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలంటారు? ఆర్టిస్ట్ అంటే మనం బయటకు కనిపించి మన వెనకాల ఒక దాని గురించి కళాకారులు ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. ఒక కళాకారుడు అంటే తన కళే నలుగురికి చెప్పాలి, తను ఏం చెప్పాలనుకుంటున్నాడు, కళ మాట్లాడాలి. కళే మాట్లాడాలి. సో మనం మనసులో ఏమనుకుంటున్నాము అనేది ఆ ఆర్ట్ వేరే వాళ్ళకి అర్థమైపోవాలి. మనం చెప్పవసరం లేదు, చూపించవసరం లేదు. సో ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. మనము ముందు కెమెరా ముందు కనిపించి ఇలా చేసాం అలా చేసాం అలా చేసాం అనే దానికన్నా నేనంటే యూట్యూబ్లో కొన్ని కాపీడ్ వీడియోస్ వస్తాయి. సో మనము పెట్టడం వల్ల మోనిటైజేషన్కి ఈజీ అవుతుందని చెప్పి నేను ఎవ్రీ వీడియోలో ఫేస్ రివీల్ అయ్యేలాగా చేస్తాను. కానీ ఒరిజినల్గా ఆర్టిస్ట్ అంటే తను కనిపించే అవసరం లేదు, తను చెప్పాల్సిన అవసరం లేదు, మనం వేసే ఆర్టే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంది. సో అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన రోజులు. కానీ కొంతమంది కానీ ఏమవుతుందంటే క్రేజీనెస్ చూసి జనాలు కూడా ఫాలో అవ్వడం, అలాంటి వాటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంత కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. ఇంతకన్నా కష్టపడే ఆర్టిస్టులు గంటలు ఇంత డీటెయిలింగ్ చేయడానికి 2-3 గంటలు స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మెయిన్లీ హెయిర్ కోసమే మనం ఎంతెంత గంటలు కష్టపడతాం. అవును. కానీ అలాంటి వాళ్ళకి రావాల్సిన సపోర్ట్ చాలా ఈజీగా చేసే వాళ్ళకి వస్తుంటే బాధ అనిపిస్తుంది. అవును. ఇంకోటి ఏంటి అంటే ఒకప్పుడు కళ అంటే ఉద్యమానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళకి అంటే అలాంటి వాళ్ళు కళాకారులు అయ్యేవాళ్ళు. అంటే ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పాటను, ఒక కవిత్వమో, ఒక పద్యమో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, ఆ ఆర్ట్ త్రూ కూడా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందని అంటే ఆర్ట్కి వాల్యూ లేకుండా పోయింది. ఆర్టిస్ట్కి ఆర్ట్ గురించి తెలియకుండా పోతుంది. దాని గురించి ఆర్ట్ విలువ తెలియని ఆర్టిస్టులు కొంతమంది తయారవ్వడం అది కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ జనాలలో కూడా చేంజ్ రావాలి. అది వస్తుందో రాదో తెలియదు, కానీ కరెక్ట్గా కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేసే మెంటాలిటీ వాళ్ళకి రావాలి. అండ్ ఇన్ని ఇయర్స్ నేను చాలా మందిని చూశాను. చాలా సింపుల్గా వ్యూవర్షిప్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ దొరికిన వాళ్ళు ఉన్నారు. కానీ హార్డ్ వర్క్ని సపోర్ట్ చేసే వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం చాలా కష్టం అవుతుంది. సో ఈ వీడియో త్రూ మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇట్లా చెప్తున్నాను. కళ చూసి దాని వెనకాల ఎంత కష్టపడ్డారు, ఎన్ని గంటలు కష్టపడ్డారు అనేది అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే గంటలు కష్టపడతారండి, అందరు కష్టపడతారు. కష్టం గురించి అని కాదు, ఆర్ట్కి వాల్యూ ఉందా, మన కష్టం అందరం ప్రతి ఒక్కరు కష్టపడతారు, అది కూడా చెప్పడానికి అని కూడా లేదు. కానీ ఆ ఆర్ట్కి వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒకటి చెప్తున్నామంటే ఆర్ట్కి ఎంత వాల్యూ ఉంది దాని గురించి కూడా ఉండాలి కదా. అవును, చాలా సింపుల్గా ఏమీ లేని ఆర్ట్స్కి ఎగ్జాక్ట్లీ అది కూడా మాట్లాడదాం. ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారో నాకు తెలుసు, చూసే వాళ్ళకి కూడా తెలుసు. ఏంటి అంటే అక్కడ ఏం లేదు, మనం చిన్నప్పుడే వేసేసి ఉంటాం అలాంటి బొమ్మలన్నీ కూడాను. ఎప్పుడో చిన్నతనంలో వేసేసిన బొమ్మల్ని ఇప్పుడు తీసుకొని వచ్చి అలా చేసిన దానికి 10,000 20,000 అమ్ముకొని అవి పెట్టేసరికి వీడియోలు అవి కాస్త ట్రెండ్ అయిపోయి వాళ్ళకి ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అవును, కానీ అక్కడ ఆర్ట్ మాట్లాడుతుందా అంటే తక్కువ. సింపుల్ థింగ్ అది. సింపుల్ ఏదో మనం నేర్పిస్తే మనం ఒకవేళ క్లాస్ నేర్పిస్తే నేను నేర్పించిన వాళ్ళు వేస్తున్నారు. చిన్న పిల్లడు 6th క్లాస్ 7th నేను మీరు ట్రైన్ చేసిన బాబా వీడియో చూసాను, చాలా బాగా సేమ్ ఆర్ట్స్ అవే వాళ్ళు కూడా అదే వేస్తున్నారు. చిన్నపిల్లలు వేసిన దానికి వాళ్ళు వేసిన దానికి పెద్ద తేడా ఏం లేదు కదా, కానీ ఫాలోయింగ్ వాళ్ళకి కూడా వస్తుంది. మనం ఇలా ఇంత కష్టపడి వేసిన వాళ్ళకి ఫాలోయింగ్ లేదు. అవును, ఇదనే కాదు, ప్రతి దాంట్లోనూ కష్టం ఉంటుంది, కష్టం లేని పని అనేది ఉండదు. కానీ ఒక ఆర్టిస్ట్కి సపరేట్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఆ ఆర్ట్ త్రూ ఆ ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ వస్తుంది. సో ఆ ఆర్ట్కి విలువ ఇచ్చి దాన్ని బట్టి మనుషులకి విలువ ఇవ్వాలి. ఆర్టిస్ట్కి ప్రతి వస్తువులోనూ ఆర్ట్ ఉంటుంది. అవును, అది మనము మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ చేసుకోవచ్చు కూడా, అది మన ఇష్టం. కానీ దాన్ని ఎలా అవుతుందంటే ఎక్కడో ఆర్ట్కి వాల్యూ పోతుందేమో అనిపిస్తుంది అలాంటివి చూస్తున్నప్పుడు. మీకేమనిపిస్తుంది కొన్ని చూసినప్పుడు, కొన్ని వీడియోస్ చూసినప్పుడు? అవును,
దీంట్లో ఏముంది, ఇది పెద్ద మనం చిన్నప్పుడు చేసినవే చేసినవే కదా, చాలా ఈజీ థింగ్సే కదా, మనం సరదాగా ఇలాంటివి ఎన్నో ఎప్పుడో చేస్తుంటాము. చేసేస్తున్నాం కదా అనిపిస్తుంది. అలా అనిపించి దీనికి ఇంత హైప్ ఎందుకు అనిపిస్తుంది, కానీ వాళ్ళ అదృష్టం అట్లా ఉంది అంతే. లేదంటే జనాలు మెంటాలిటీ అంతవరకు జనాలకి తెలియకపోవచ్చు కూడా. ఆ ఆర్ట్కి ఇచ్చే వాల్యూ వాళ్ళకి అంతలాగా లేదు ఏమో అనుకుని, తెలియక అలా జరుగుతుందిలే. చాలా మంది కష్టపడే వాళ్ళకి కూడా ఇలాంటి ఫేమ్ వస్తే చాలా బాగుండు అనుకుంటాను ఇక. సో ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కమర్షియల్గా కూడా మీకు వస్తూ ఉంటాయి కదా, ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే మార్ట్స్ వేయండి అని చెప్పి రావచ్చు. సో అలాంటివి ఎవరైనా వచ్చి అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? చాలా మంది అడుగుతుంటారు. సో నాకు రీసెంట్గా వచ్చినాయి, నేను ఇప్పుడు ఓపెన్గా నేను ఇప్పుడు వీడియోస్ నా ఛానల్లో కూడా ఇప్పుడు దాకా నా వాయిస్ చెప్పలేదు ఈ టాపిక్ గురించి. ఓకే. చాలామంది పర్సన్స్వి అడుగుతున్నారు, ఓకే. పొలిటికల్ పర్సన్స్వి కానీ, సెలబ్రిటీస్వి, ఇంకా మన హిస్టారికల్గా ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారిని వేశాను, ఇంకా మన ఫ్రీడమ్ ఫైటర్స్ని, వీళ్ళందరినీ వేయడం నాకు చాలా ఇష్టమే. ఎందుకంటే ఇన్స్పైరింగ్, మన కోసం వాళ్ళు హిస్టరీలో అంత కష్టపడి మనకి ఈ రోజు ఇలా ఫ్రీడమ్గా తిరుగుతున్నాము అంటే వాళ్ళ పుణ్యం అది. అండ్ ఇప్పుడు కొన్ని నాకు పవన్ కళ్యాణ్ గారిది వేయడం చాలా ఇష్టం, మేము అభిమానులం అనమాట ఆయనకి. అండ్ అదొక్కటే కాకుండా ఇంకా చాలామందివి అడగడం స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం వేసామనుకోండి, ఒకటి వేస్తే నేను ఇప్పుడు ఒక డివోషనల్గా ఇది నేను చాలా ఒక పూజలాగా దేవుడికి చేసే పూజలాగా ఫీల్ అయ్యి వేస్తుంటాను, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను పర్సన్స్ది వేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, సెలబ్రిటీస్ అయినా లేకపోతే ఎవరైనా, నాకు వీడియో స్టార్టింగ్ నుంచే నాకు విరాట్ కోహ్లీ ఇది వేయండి, ధోని ఇది వేయండి అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. కానీ డీవియేట్ అవ్వద్దు. నేను అలా స్టార్ట్ చేశాను అనుకోండి సెలబ్రిటీస్ది, సెకండ్ కింద కమెంట్స్లో ఇంకా వస్తుంటాయి. ఇప్పుడు మీ ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు, నా ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు. సో అలా అవి రిక్వెస్ట్లు ఎక్కువైపోతాయి. నేనేంటి ఇలాంటి డైవర్షన్కి వెళ్ళకూడదు, నాకు నచ్చిన కంటెంట్ ఇది, నేను డివోషనల్గా చేయడం, దేవుడిచ్చిన ఆ కళని నేను ఆయనకి సేవ చేసుకుంటున్నాను అనుకుని తృప్తిగా వేస్తున్నా. ఒక పర్సన్ది వేయాలి అంటే మళ్ళీ ఇందులోంచి డీవియేట్ అయ్యి ఇంకా అవే కంటిన్యూ అయిపోతాయి, ప్లస్ అది కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఒక పర్సన్ది వేసి ఆపేసాను అనుకోండి, మీరు మాకు ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ది లేకపోతే ఫేవరెట్ పొలిటీషియన్ది ఎందుకు వేయట్లేదు, మీరు ఏమన్నా పార్షియాలిటీ చూపిస్తున్నారు, అది ఇతను ఇంకా కాంట్రవర్సీ స్టార్ట్ అవుద్ది. సో నాకు ఇదంతా అవసరం లేదు. కొంతమంది ఏమంటారంటే, మీకు ఇంతమంది ఫాలోవర్స్ని ఇప్పిస్తాను, మీరు అది వెయ్యండి అని కూడా అంటారు. నేను ఫాలోయింగ్ గురించి చేసేది కాదు. ఫాలోయింగ్ కోసం అయితే నేను నా ఆర్ట్స్ని నేను 6 years నుంచి కంటిన్యూ చేసి ఇప్పటి వరకు రాను. నాకు ఫాలోయింగ్ రావట్లేదని ఇది వదిలేసేదాన్ని, వేరే కంటెంటో లేకపోతే ఎక్స్పోజింగ్లో లేకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు. వ్యూస్ కోసము, లైక్స్ కోసం బోల్డ్ అన్ని పనులు చేస్తారు చాలామంది. సో అలాంటి దాన్ని కాదు, నేను నాకు నచ్చిన కంటెంట్ని, నాకు నచ్చిన ఆర్ట్ని, ఆ కళను అలానే చూపించాలనుకుంటున్నాను, దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు అని. సో దానివల్ల నేను కొన్ని రిక్వెస్ట్లని వేయట్లేదన్నమాట. దట్ ఈస్ వై ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఆన్ యూ, బికాజ్ మీరు చెప్పినట్లుగానే ఎక్స్పోజింగ్ కాదు అని, మిమ్మల్ని చూస్తుంటేనే చాలా పద్ధతిగా, చాలా ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది అనమాట చూసే వాళ్ళకి కూడా, అది అనిపిస్తుంది. సో అది మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకొని రావడం కంటెంట్ని అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మనలో ఉన్నది మనకి ఈజీగా బయటకి కన్వే అవుతుంది, అది పాజిటివ్నెస్ అయినా నెగిటివ్నెస్ అయినా సరే. మనం చేసే పనులు బట్టి ఎదుట వాళ్ళకి మనం ఏంటో చెప్పవసరం లేదు, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను చేసే పనులు ఇప్పుడు ఈ టాపిక్ త్రూ మనం చేంజ్ అయ్యామంటే మారిపోతుంది. నా మైండ్ సెట్ కూడా ఇప్పుడు ప్రశాంతత కావాలి అనుకుంటే ఓన్లీ డివోషనల్ సాంగ్స్ మాత్రమే వింటా. ఎక్కువ మూవీస్లో సాంగ్స్ వినడం అలాంటివి ఏమి ఉండదు. ఏదైనా రీల్స్ చేయడానికి సరదాగా అలాంటి బాగున్న మ్యూజిక్ వింటూ ఉంటాం, కానీ ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ వింటూ ఉంటాను. ఈ రంగోలీ వేసేటప్పుడు కూడా నేను సాంగ్స్ పెట్టుకుని దేవుడి పాటలు అలా పెట్టుకుని కంటిన్యూ చేస్తూ ఉంటాను, అవి పాడుకుంటూ, లేకపోతే దేవుడి వీడియోస్ ఏమన్నా ప్లే అయినా సరే అవి చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తా. కానీ మళ్ళీ చేంజ్ అవ్వడం కంటెంట్ అంటే నాకు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నాను నేను, ఇది పీస్ఫుల్గా. సో దాన్ని చేంజ్ చేయాలనుకోవట్లేదు అనమాట. ఇంకోటి ఏంటి అంటే, మీరు మాట్లాడుతుంటే కూడా చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఒక్కొక్క మాట క్లియర్గా, స్పష్టత, వర్డ్స్లో కూడా స్పష్టత. అంటే ఏంటి, మీరు ఏం చేశారు దానికోసం? ఏమన్నా ట్రైన్ అప్ అయ్యారా? ఎట్లా చెప్పారు? ఎవరన్నా చెప్పారు, చెప్తూ ఉంటారు కదా మీతో మాట్లాడిన వాళ్ళు. అవును, నేను
నేను ఎలా ఉంటున్నానో అలానే ఉంటాను అంతే. ఇప్పుడు మీతో ఆఫ్ కెమెరాలో మాట్లాడినా ఇలానే మాట్లాడతాను, ఇంట్లో ఉన్న ఇలానే ఉంటాము, ఫ్రెండ్స్తో ఉన్న అలానే ఉంటాము. మూడ్ ఎక్కడ చేంజ్ అంటే అవ్వదన్నమాట. మామూలుగా అంటూ ఉంటారు కదా, ఫార్మల్గా అయితే చెప్పండి అలా కాదండి అని చెప్పి, అంటే మీరు మాట్లాడమే ఎలా మాట్లాడుతున్నారండి? ఎంతైనా ఆంధ్ర మాకు గోదావరి జిల్లాల పక్కనే అనమాట. మాది ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ అయింది, ఇంతకుముందు కృష్ణా జిల్లా, పక్కనే భీమవరం. సో ఆ మర్యాదలు కాస్త ఎక్కువ ఉంటే నాకు తిట్టిన కమెంట్స్, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా సరే అండి అనే ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. మీకెవరండి నెగిటివ్ కమెంట్స్ ఇచ్చేది? ఎలా ఇస్తారండి వాళ్ళు? ఒకటే ఒకటి వచ్చింది, ఇప్పటి వరకు నెగిటివ్ కమెంట్స్ ఏం రాలేదు. సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామం తేలింది కదా, అలానే మొన్న దుర్గాదేవిది ఫేస్ మాత్రమే సపరేట్ అయిపోయి తిరుగుతూ ఉంది. ఓకే. విజయవాడ కనకదుర్గ అమ్మవారు నేను చాలా డివోషనల్గా పూజ చేస్తాను ఆవిడకి. అండ్ మొన్న అమ్మవారిది వాటర్ పైన కంప్లీట్గా వేయాలి అనుకుని పెద్దది తీసుకుని ఫస్ట్ దుర్గాదేవిది వేసాను అనమాట. అది కలిపేటప్పుడు అమ్మవారి ఫేస్ మాత్రమే అది సపరేట్ అయ్యి వెంకటేశ్వర స్వామి నామం ఎలా తెలుతుందో అమ్మవారి ఫేస్ మాత్రం అలా తిరుగుతుంది. మీకు ఏదో శక్తి ఉంది వెనకాల, చెప్తారు కదా అత్తారింటికి దారేది వెనకాల ఏదో శక్తి ఉంది అని అన్నట్లుగా, మీ వెనకాల ఏదో పవర్ ఉంది, దేవుడు మీతో ఉన్నారు అని చెప్పి మీకు అట్లా ప్రూవ్ చేస్తున్నారు. మీరు అది ఫీల్ అవుతారా? అనిపిస్తుంది ఒక్కోసారి. నేను అమ్మవారిది వేశాను అండ్ కొన్ని కొన్ని దేవుళ్ళవి వేసినప్పుడు ఇది నేనేనా వేసింది, ఇంత బాగా వేయగలుగుతున్నానా నేను, నాకు ఆటోమేటిక్గా నేను తెలియదు, అది అవుట్పుట్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంత బాగా వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అలానే చూసి ఎమోషనల్ అయినవి ఉన్నాయి. అండ్ అది అలా రంగోలీ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇలా కలుపుతున్నా సరే అది వాటర్లో కలవట్లేదు, మిగతానే కలుస్తున్నాయి. కానీ దాన్ని ఏం చేశాను, వీడియో చేసి చూపించాను. ఎందుకంటే మీరు వాటర్ పైన వేయట్లేదు, ముందు వాటర్ చూపిస్తున్నారు, తర్వాత ప్లేట్లో వేస్తున్నారని కమెంట్స్ అడుగుతున్నారని ప్రతి ఆర్ట్ని నేను రివర్స్ చేసి చూపిస్తాను. అలానే రివర్స్ చేస్తుంటే అలా జరిగింది. అండ్ అదే రోజు 150K సబ్స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్లో. సో రెండు సింక్ అయినాయి. ముందు రోజు ఇట్లా ఫీల్ అయ్యాను, అమ్మవారిని చూసి ఎమోషనల్ అయ్యాను. అప్పుడు వెంకటేశ్వర స్వామి నామం ముందు ఏదో ప్రూవ్ చేస్తున్నారు, ఏదో రెండు అనిపిస్తుంది, సింక్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఇన్నాళ్ళ కష్టానికి ఫలితం నీకు దక్కుతుంది అని చెప్పి విష్ చేస్తున్నట్టుగా మేము వచ్చాం మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అన్నట్లుగా అలా అనిపించి సేమ్ ఇదే నేను వెనకాల వాయిస్ చెప్పాను అనమాట. మొన్న 100K అయినప్పుడు ఇలా అయ్యారు, ఇలా వెంకటేశ్వర స్వామి నామం తేలుతుంది, ముందు రోజేమో ఇంత ట్రై చేసిన మునిగిపోయింది, ఇప్పుడు అమ్మవారేమో 150K సబ్స్క్రైబర్స్ అయ్యారు, హ్యాపీ మూమెంట్తో ఉండి అది కలుపుతుంటే అమ్మవారి ఫేస్ మాత్రమే నవ్వుతూ అలా తిరుగుతుంది, చాలా సంతోషంగా అనిపించింది నాకు అని చూపించాను. రెండు ఏమో యాదృశ్చికంగా, అంటే మేబీ కోయిన్సిడెన్షియల్గా జరుగుతున్నాయా ఇవి, లేకపోతే దేవుడు ఇలా విష్ చేస్తున్నారో అని తెలియదు అని అనుకునేసరికి వాళ్ళు కమెంట్స్లో ఏమంటున్నారు, మీరు కావాలని కలపట్లేదు అంటున్నారు. ఓకే, కావాలని కలపకుండా నేను దేవుడిని అడ్డం పెట్టుకుని మనం చేయాల్సిన అవసరం లేదు, అది ఎఫెక్ట్ మనకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది. అది పాపం, ఎంత పాపం అంటే మనం చెప్పలేము. ఇంకా దేవుణ్ణి కానీ అడ్డం పెట్టుకుని మనం దేనికైనా మన అవసరాలకి వాడుకున్నా, లేకపోతే ఫాలోయింగ్ ముందుగా నాకు నన్ను అడిగిన ఒక కమెంట్లో ఏదో ఫేమ్ కోసమో లేకపోతే దీనికోసమో అవసరం లేదు, నేను ఇప్పటికీ నాకున్న దాంతో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను ఎంచుకున్న ఆర్ట్ కెరియర్లో యాక్టింగ్ చేశాను, క్లాసికల్ డాన్స్లో సాటిస్ఫై అయ్యాను, యాక్టింగ్ చేయాలి అనుకున్న మంచి రోల్స్ చేశాను. అండ్ ప్రతి ఆర్ట్స్కి ఎంతోమంది ఆ ఒక్క కమెంట్ని నేను అస్సలు పట్టించుకోలేదు, బట్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొన్ని వేల మంది, లక్షల మంది కమెంట్స్లో ఆశీర్వదిస్తున్నారు ఎంత మంచిగా, నాకు చాలా సంతోషంగా. ఒక్క కమెంట్స్ చాలు నాకు, ఇంకా చాలు. లైఫ్ క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నామండి, ఏదో ఒక గాలి కదా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది అనుకోండి, అంతే ఫీల్ అవ్వను అసలు. కాకపోతే ఆ కామెంట్కి నేను దాన్ని కూడా నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా సోషల్ మీడియా అంటే పాజిటివ్ నెగిటివ్ మిక్స్ చేసే ఉంటుంది. సో దానికి పెట్టనమాట, అది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకే అది ఫీలింగ్ అర్థమవుతుంది. ఆ వీడియోకి బోల్డ్ మంది కమెంట్స్ చేసి అమ్మవారు మిమ్మల్ని విష్ చేస్తున్నారమ్మా, లేకపోతే ఆవిడే మీ చేత్తో ఆవిడని వేయించుకున్నారమ్మా అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు బాగా ఇంప్రెస్ అయిన అంటే ఒక కాంప్లిమెంట్ ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఉన్న కాంప్లిమెంట్ ఏంటి? ప్రతి కమెంట్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేది ఏంటంటే, మా బాబు నాకు ఒక మాట చెప్పాడనమాట, అమ్మ నేను
నీలాంటి అమ్మకి పుట్టినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అమ్మ నువ్వు, ఇన్ని ఆర్ట్స్ ఉన్నాయమ్మ నీలో, నేను చాలా లక్కీ అమ్మ నీకు పుట్టడం అని చెప్పి అన్నాడు. సో ఆ విషయానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంతే కదా, అంటే అది అంటారు కదా, ఇది జెర్సీ మూవీలో నాన్న యువర్ మై హీరో అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతే హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు మీరు కూడా. అంటే ఎంతో మంది బయట తెలియని వాళ్ళు ఎంతో ఎంతో కాంప్లిమెంట్స్ ఇచ్చినా ఇంట్లో వాళ్ళు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ కాంప్లిమెంట్కి నేను మర్చిపోలేను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. వాళ్ళ టీచర్స్ కానీ చెప్తారంట, మీ మదర్ చాలా బాగా చేస్తున్నారు అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా నీ గురించి అలా పొగుడుతుంటే అంటాడు వచ్చి. మీరు డబ్బింగ్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారు కదా? లేదండి, చేశారా ఇంతకుముందు? అంటే నా ఓన్ క్యారెక్టర్కి నేను డబ్ చేశాను. అంతేనా? వేరే వాయిస్ ఓవర్స్ అట్లాంటివి ఏమన్నా ట్రై చేస్తారా? అంటే డిఫరెంట్ మాడ్యులేషన్స్ అట్లాగా ఏమన్నా కొంచెం పెద్దవాళ్ళలాగా లేకపోతే చిన్నపిల్లల్లాగా మాట్లాడడం అట్లాంటివి ఏమన్నా ఎప్పుడైనా ట్రై చేశారా? చేయలేదు. లేదా? ఓకే, ఎందుకు నాకు అనిపించింది మీరు చేస్తారేమో అని అనిపించింది. లేదా? అయితే మా కోసం ఒక చిన్న పాట మళ్ళీ ఇంకొకటి పాట పాడమంటారా? ఓకే. ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా, పాల పుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా, పాదమున్న నాళ్ళు నీ నడకలాగా నేనుంటా, నువ్వెటేపు వెళుతున్నా చేర్చనా, చేతులున్న నాళ్ళు నీ గీతలాగా నేనుంటా, జాతకాన్ని అందంగా మార్చనా, అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా, సంఖ్యలన్నీ బంధిస్తుంటా 100 ఏళ్ళిలా, హే హే హే, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, నీటిపైన కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు నీ తపస్సునే చేస్తుంటానే, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేను ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా. వావ్, కరెక్ట్గా సిచ్యువేషన్కి తగ్గట్టు పాడారుగా. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ వీడియో ఇప్పుడు ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీకు ఇంకా ఫ్లడింగ్ ఎక్కువ అయిపోతుంది. ఏమంటే ఇంకా నుంచి మీరు పాడుతూ కూడా ఆర్ట్ చేయండి అని చెప్పి అడుగుతారు చూడండి. రెడీగా ఉండండి ఇంకా దానికి. చేస్తాను. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? బాగా సపోర్ట్. ఇప్పుడు ఇన్ని గంటలు ఇక్కడ ఉన్నారు అంటే అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అని గురించి అని కాదు, ఆర్ట్ ముందు ఇన్ని హవర్స్ స్పెండ్ చేస్తున్నారంటే అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి ఇంట్లో, యాజ్ ఎ హౌస్ వైఫ్, యాజ్ ఎ మదర్. సో ఇంట్లో సపోర్ట్ లేదే మనం ఇంతలాగా చేసుకొని రాలేం. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, దానికి మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. అవును. సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? ఇంట్లో చాలా బాగా సపోర్ట్ చేస్తారండి, బాబు కానీ మా హస్బెండ్ కానీ. సో ఏదన్నా ఆర్ట్ వేస్తున్నా డ్రాయింగ్ చేస్తున్నా సరే మా బాబాయినా సరే డిస్టర్బ్ చేయడు, ఇంకా హెల్ప్ చేసుకుంటాడు, తన పనులు తనే చూసుకుంటూ ఉంటాడు, వేటికి ఇబ్బంది పెట్టాడు. సో వాళ్ళు సపోర్ట్ చేయడం, మా పేరెంట్స్ కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరూ, ఇబ్బంది పెట్టరు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. నేను ఏదైనా చేస్తున్నాను అంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకునే కూర్చుంటాను, మధ్యలో బ్రేక్స్ రావడానికి కుదరదనమాట. మళ్ళీ వాటర్లో అవి మునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కదిలించకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. దానివల్ల వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. మరి ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు, అసలు మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? నన్ను నేను ఒక మంచి ఆర్టిస్ట్గా, నేను చాలా పెయింటింగ్స్ వెయ్యాలి చేయాలి అనుకున్నవి బోల్డని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. చాలామంది దేవుళ్ళ రూపాలని నేను పెయింటింగ్స్ చేసి స్టోర్ చేసుకోవాలి అని. మొన్న రీసెంట్గా మధురై వెళ్ళాను, అక్కడ నాకు హోర్డింగ్ పైన నాకు ఒక పెయింటింగ్ నచ్చింది, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి పెట్టారు. అది దాని మీద దేనికి అడ్వర్టైజ్ చేశారో తెలియదు, కానీ దానిపైన కామాక్షి దేవి, మధురై మీనాక్షి దేవిను లక్ష్మీదేవి, మీనాక్షిదేవి లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తుంది. ఆ పెయింటింగ్ని నేను వెయ్యాలని ఎంత ట్రై చేశానో, అది ఫోటో తీసుకుందాము రిఫరెన్స్ కోసం బస్సులో అలా వెళ్తుంటే స్క్రోల్ అయింది, నాకు అది మైండ్లో పడింది. ఆ హోర్డింగ్ చూసి అది నేను ఫోటో తీసుకుని దాన్ని పెయింటింగ్ చేయాలి అని ఎంతలాగా ట్రై చేశానో ఆ పెయింటింగ్ అనేది దొరకలేదు.
ఓకే. ఏమైందంటే తర్వాత నేను ఫోటో తీసుకోవడానికి బస్‌లో వెళ్ళేటప్పుడు చాలా చూశాను. మళ్ళీ అదే పెయింటింగ్ వస్తుందేమో మళ్ళీ ఫోటో తీసుకుందామని. రాలేదు. ఇంకొకటి ఏంటంటే రిలేటివ్స్ ఎవరో తెలిసిన వాళ్ళు మదురై వెళ్తే వాళ్ళకి చెప్పాను. ఇలా హోర్డింగ్ చూశాను నేను. చాలా చోట్లుంది హోర్డింగ్. ఒక్కసారి పిక్ తీసి పెట్టవా? నేనేదో పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అన్నాను. నేను గూగుల్‌కి వెళ్ళి మదురై గురించి మొత్తం బస్ స్టాండ్‌లు అవన్నీ గూగుల్‌లో చూశాను. ఎక్కడ రీసెంట్ ఏం లేదు. ఆ హోర్డింగ్ కనిపించలేదు. దాని గురించి దగ్గర దగ్గర ఒక 1 వీక్ చాలా ట్రై చేశాను. మనశ్శాంతి లేదు ముందు. అది వెయ్యాలి అనుకుంటే వెయ్యాలి. దొరకాలి అది అనుకుంటే ఎట్లైనా ట్రై చేయాలి అని. సేమ్ అలానే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా ఇన్‌స్టాగ్రామ్‌లో మదురై గురించి అలా. అవును. వాళ్ళకి ట్రై చేసి మెసేజ్ చేశాను. బ్రదర్ ప్రమోషన్స్‌లో దొరుకుతుందేమో అని. కింద వాటిలో రోడ్ మీద వెళ్తూ తీస్తారు. ఒక చోట కనిపించింది. ఆయనకి మెసేజ్ చేసి పర్సనల్‌గా నేను ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చాను. నాకు ఇలా నచ్చింది ఈ స్టోరీ అంతా చెప్పి నాకు ఆ ఫోటో కావాలి అంటే, ఓకే అండి నేను వేరే చోట ఉన్నాను. నేను ఒక 1 వీక్ తర్వాత మదురై వెళ్తాను అన్నారు. అయినా సరే చాలా ట్రై చేసి ట్రావెల్ వ్లాగ్స్ కానీ అవన్నీ చూసేదాన్ని. సో ఒక వీడియోలో ఒక ఆయన బస్సులోంచి అలా వెళ్తూ సేమ్ అదే హోర్డింగ్‌ని వీడియో తీశాను అనమాట. ఎంత వెతికారండి అసలు? ఎన్ని వెతికారు అసలు? చాలా కష్టపడ్డా దాని గురించి. ఆ! అలా వెతికిన తర్వాత నాకు బ్లర్‌డ్‌గా కనిపించింది. వెళ్తూనే తీసింది అది. పాజ్ చేశాను. బ్లర్ అయింది. ఏమి అర్థం కావట్లేదు నాకు. ట్రాన్స్‌లేట్ చేయడానికి కూడా వర్డ్స్ అంటే క్లమ్జీగా ఉన్నాయి. సో చూశాను, మొత్తం అబ్జర్వ్ చేశాను. లాస్ట్‌లో ఇంత లోగో ఉంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఆ షోరూమ్స్. కానీ అది తమిళ్లో ఉండడం వల్ల నాకు తెలియలేదు. కింద లోగోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే కార్నర్‌లో ఇంత లోగో ఉంది. ఆ లోగో చూసి అది దేనికి సంబంధించింది ఏంటి ఆలోచించి లక్ష్మీదేవి లోగో ఉంది. సో లక్ష్మీదేవి లోగో అంటే ఏదన్నా ట్రెడిషనల్‌గా జ్యువెలరీ అయి ఉండొచ్చు, శారీస్ అయి ఉండొచ్చు, లేకపోతే పూజా స్టోర్స్ అయి ఉండొచ్చు అని. అవును. సేమ్ ఆ నేమ్స్‌తో పూజా స్టోర్స్ న్యూలీ లాంచ్డ్ ఇన్ మదురై, న్యూలీ లాంచ్డ్ ఎంత ట్రై చేశాను. మొత్తానికి దొరకబట్టారైతే. దొరికింది. ఆ పెయింటింగ్ వేయాలి ఇప్పుడు నేను. రీసెంట్ గానే అన్ని సెట్ చేసుకున్నాను. ఎలా దొరికింది ఫైనల్లీ? ఫైనల్లీ సెర్చ్ చేశాను కదా, రీసెంట్లీ లాంచ్డ్ అని చెప్పి ఆ లోగో చూసి అన్నీ సెర్చ్ చేస్తుంటే ఒకటి కనిపించింది. ఒక షోరూమ్, శారీ షోరూమ్ అనమాట. ఓ నైస్. సో వాళ్ళ పేజ్కి వెళ్తే వాళ్ళు న్యూలీ లాంచింగ్ ఇన్ మదురై అని చెప్పి ఆ పోస్టర్ని వాళ్ళు పోస్ట్ చేశారు. క్లియర్‌గా దొరుకుంటుంది. క్లియర్‌గా హెచ్డీలో డౌన్లోడ్ చేసుకుని అమ్మయ్య అని ప్రశాంతంగా ఉన్నారు. సో దాన్ని నేను ఇప్పుడు పెయింట్ చేయాలి. అలా నేను హార్ట్ఫుల్గా చెయ్యాలి అనుకున్న పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో అవన్నీ కంప్లీట్ చేశాక నాకు నా లైఫ్కి సాటిస్ఫాక్షన్ అనమాట, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఫ్యూచర్లో ఇవన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నా. అదే నా రుద్రాక్ష ఎంత బాగా వచ్చిందంటే రుద్రాక్షలు చాలా బాగా వచ్చింది. శివుని చేతిలో త్రిశూలం, డమరుకం, సూపర్. సో ఆర్ట్ గ్యాలరీ పెట్టాలి అని అనుకుంటున్నారా మీరు ఫ్యూచర్లో? అవును, నేను ఇష్టంగా వేసుకున్నవన్నీ ఒకసారి ఆర్ట్ గ్యాలరీ లాగా అందరికి డిస్ప్లే చేద్దాము అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు స్టోరీ చెప్పా కదా, అలా పెయింటింగ్స్ అన్ని ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎటో వెళ్ళింది. మీరు ఏం చేద్దాం అనుకున్నారు ఫ్యూచర్లో అన్నారు కదా. సో ఇలా పెయింటింగ్స్, ఆర్ట్స్ అన్నీ వేసి నాకు నేను సాటిస్ఫై అయ్యేలాగా అన్నీ ఒకసారి డిస్ప్లే చేసుకోవాలి, ఒక గ్యాలరీ లాగా పెట్టాలి అనుకుంటున్నాను. అయితే మొత్తానికైతే గ్యాలరీ పెట్టేస్తారు ఖచ్చితంగా. అయితే మంచి గ్యాలరీ, ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఉంటుంది. అంటే పెయింటింగ్స్ వేస్తారా లేకపోతే ఎలాగా? పెయింటింగ్స్ క్యాన్వాస్ పెయింటింగ్. క్యాన్వాస్ పెయింటింగ్స్ వేస్తాను. ఇప్పుడు దాకా ఎన్ని వేసారు క్యాన్వాస్ కూడా మీరు అనుకున్న పెయింటింగ్స్? అనుకున్నవి నేను 6 వేసాను. ఓకే. సేమ్ నాకు మైండ్లోకి ఎలా అయితే వచ్చినాయో వాటిని వేయాలి అనుకునేది వేసాను. ఇప్పుడు కొంచెం ఈ వీడియోస్ రిక్వెస్ట్లు ఎక్కువ దేవుళ్ళవి వేయడం, కాస్త పెయింటింగ్స్ అనేవి డిలే అవుతున్నాయి. కానీ ఎప్పటికైనా అవన్నీ కంప్లీట్ చేశాకే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆర్ట్ గురించి కానీ లేకపోతే ఆర్టిస్టుల గురించి కానీ? ఒక చిన్న లైనప్ ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుందండి. సో ఆ టాలెంట్ని మనం గుర్తించుకోవాలి. అండ్ ఎదటి వాళ్ళు కూడా ఆ మనిషిలో ఎంతవరకు క్వాలిఫైడ్ ఆర్టిస్టా లేకపోతే క్వాలిఫైడ్ వర్క్కి ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. లేకపోతే ఎవరికి సపరేట్గా టాలెంట్స్ వాళ్ళకి ఉంటాయి,
కానీ వాళ్ళు చేసే పనిని అప్రిషియేట్ చేయాలి, దాని వెనకాల కష్టం అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి. అండ్ ఇప్పటి వరకు నా ఈ ఆర్ట్స్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, ఇంతలా అభిమానిస్తున్నందుకు. అండ్ మీకు కూడా నన్ను గుర్తించి ఇక్కడ వరకు మీ టీం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతసేపు కూడా వెయిట్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్. అండ్ ఆర్టిస్ట్గానే కాకుండా ఇంకా తెర మీద కూడా ఆర్టిస్ట్గా మంచి మంచి పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, అవార్డులు కూడా దక్కించుకోవాలి. అండ్ దీంట్లో కూడా ఏమైనా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసేలా ఉంటే అవి కూడా ట్రై చేయాలి. అప్రోచ్ అయ్యారండి రీసెంట్గానే, ఇంజనీర్స్ బుక్ రికార్డ్స్ అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. నేను ఫేక్ అనుకున్నా ఫస్ట్, తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు రియల్గానే రికార్డ్స్ గ్యాదర్ చేస్తారు. సో వాళ్ళు వాట్సాప్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు, త్వరలోనే మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తాము అన్నారు. సో అదేమన్నా కాల్ బ్యాక్ అయ్యి వాళ్ళు అప్రోచ్ అయితే హ్యాపీ. అదే కాకుండా ఈలోపు నేను ఏమేమైతే వాటర్ పైన ఆర్ట్స్గా వేయాలి అనుకున్నానో అవన్నీ కూడా వెయ్యాలి అనుకుని చేస్తున్నాను అనమాట. ఓకే, అదే కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.